మనతో మాట్లాడడానికి జేసీ చైర్మన్ కోదండరామ్ గారు రెడీగా ఉన్నారు. కోదండరామ్ గారు, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారుగా విద్యాసాగర్ రావు ఎట్లాంటి సేవలు చేసిండ్రు? వారు ఇవాళ ఉదయం పోయారని తెలిస్తే మేమందరం కూడా ఎంత బాధపడుతున్నామంటే, చాలా ఆయనతో నిజంగా చాలా ఒక ఆత్మీయమైనటువంటి బంధం ఒకటి ఉండేది. జయశంకర్ గారి తర్వాత అంతటి దాదాపు అంతటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద దిక్కుగా తెలంగాణకు జలవనరుల విషయంలో నిరంతరం కూడా ఆయన సహాయ సహకారాలు, అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమానికి తోడ్పాటు అందించి ఆ ఉద్యమం జలవనరుల విషయంలో ఒక అవగాహనతో వ్యవహరించడానికి తోడ్పాటు అందిస్తే, ఇప్పుడు తెలంగాణ జలవనరుల్లో తన వాటాను తాను దక్కించుకోవటానికి ప్రభుత్వానికి సహాయం అందిస్తూ తోడ్పడుతున్నటువంటి వ్యక్తి. చాలా ఆయనకు జలవనరులపై ఉన్నటువంటి పరిజ్ఞానం చాలా అపారమైంది. ఉస్మానియాలో చదువుకున్నాక ఆయన రూర్కీ వంటి ఒక పెద్ద జాతీయ స్థాయి సంస్థలో ఆయన మళ్ళీ ఉన్నత విద్యను చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళి ఆ విద్యను కొనసాగించి వెనక్కి వచ్చిన తర్వాత ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ లో పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్య సమితితో కూడా వారికి అనుబంధం ఉంది. ఈ అధ్యయనాల వల్ల జాతీయ స్థాయిలో ఒక సెంట్రల్ వాటర్ కమిషన్ లాంటి సంస్థల్లో పనిచేయటం వల్ల ఆయనకు జలవనరుల పైన మాత్రం అపారమైనటువంటి పరిజ్ఞానం ఏర్పడింది. దానికి తోడు ఒక జాజిరెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో పుట్టి నీళ్లు వల్ల వచ్చే ఇబ్బందులను గమనించటం వల్ల ఆ జ్ఞానాన్ని తెలంగాణకి ఎట్లా ఒక తాపత్రయం, ఇవి అన్ని కలిసి ఆయన తెలంగాణలో ఆయనకు ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ఆయన 90 ఏళ్ళు అనుకుంటా రిటైర్ అయ్యారు. రిటైర్ అయినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉండి అప్పుడు వార్తాపత్రికలో నీళ్లు జల విజ్ఞానం అని చెప్పి రెగ్యులర్ గా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల విషయంలో చాలా కీలకమైనటువంటి జల వనరులకు సంబంధించిన విషయాలపైన ఆయన రాస్తూ ఉండేవారు. వాటిని చూసి తెలంగాణ సమాజం అంతా కూడా ఇట్లాంటి ఒక నిపుణుడు తెలంగాణకు అవసరమని భావించి ఆయన్ను అనేక మీటింగుల్లోకి పిలిచి వాళ్ళను ఆదరించారు. ఆయనతోని బహుశా తెలంగాణ జిల్లాల్లో ఆయన మాట్లాడినటువంటి ఊరు లేదంటే పెద్ద అతిశయోక్తి కాదు. అనేక పట్టణాల్లో ఆయన మీటింగుల్లో మాట్లాడిండు. తెలంగాణకు నీటి రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను విశదీకరించిండు. న్యాయాన్ని సాధించడానికి తెలంగాణ అనుసరించవలసిన మార్గాన్ని విశదీకరించిండు. చాలా మీటింగులు, ఇది అది అని కాదు. నాకు మొట్టమొదటిసారి ఆయనతో పరిచయం 2001. అప్పుడు మేము తెలంగాణ ఐక్య వేదికలో పనిచేసే వాళ్ళం. ఇట్లా ఈ వ్యాసాలు చూసి వారితో మేమందరం కలిసి రాష్ట్ర స్థాయి ముఖ్యులం కూర్చొని జలవనరుల విషయంపై వారితో క్లాస్ చెప్పించుకోవాలనుకున్నాం. దాదాపు 1 గంటన్నర మాట్లాడి 1 అరగంట పాటు ప్రశ్నలకన్నింటికి ఓపికగా జవాబు చెప్పారు. ఆ రోజు ఆయనకు తీవ్రమైన జ్వరం. ఆ రోజే మాకు అనిపించింది అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీదున్న ఆయనకున్న అవగాహన ఎంత గొప్పదో, దాన్ని ప్రజలతో పంచుకోవాలనేటువంటి ఒక తాపత్రయం కూడా అంతే బలంగా ఉండేది. అంత నిబద్ధతతో ఆయన పనిచేసేవాడు. చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఎటువంటి వాళ్ళతో కూడా కలిసిపోయేవాడు. అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చాలా సరళంగా చెప్పేవాడు. కాబట్టి ఆయన మీటింగ్ అంటే అందరు కూడా ఆసక్తిగా వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన చెప్పే విషయాలు కూడా చాలా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆకట్టుకునేటువంటి రీతిలో, పండిత పామర్లకు అంటారు కదా, అట్లా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఆయనకు ఆ విషయాలను చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఆయనకు ఉంది. దానికి తోడు ఆయన లా కూడా చేసిండు ఢిల్లీ యూనివర్సిటీలో. దానివల్ల ఆ లీగల్ చిక్కులను కూడా అర్థం చేసుకుని పరిష్కారాలని చెప్పగలిగేటువంటి వారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు న్యాయసమ్మతమైన వాటాను సాధించి పెట్టడంలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయన పోవటం తెలంగాణకు చాలా పెద్ద నష్టం. తెలంగాణ సమాజమే ఒక పెద్ద దిక్కు కోల్పోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మా అందరికీ ఆత్మీయుడు, నాకనే కాదు మొత్తం తెలంగాణకి ఆయన ఆత్మీయుడు. అంతటి అనుబంధం ప్రజలతో మా అందరితో కూడా ఉండేది ఆయనకి. అంత ప్రేమాభిమానాలతో పలకరించేవాడు. ఏదన్నా తప్పు జరిగితే వారించేవాడు, మందలించేవాడు. తనకు తోచిన సలహాలు చెప్పి ఈ రకంగా పోతే బాగుంటుంది అని చెప్పి మార్గనిర్దేశన చేసేవాడు.
మాకు ఉన్న ఒక గొప్ప వారితో ఉన్న అనుబంధం ఏంటంటే వార్తాపత్రికలో వారు రాసిన వ్యాసాలన్నింటినీ అప్పుడు మేము విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాం. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నీళ్లు నిజాలు అనే పుస్తకంగా తీసుకొచ్చాం. ఆ పుస్తకం తీసుకొస్తే మాకు కూడా అప్పుడున్న మా వనరులే పరిమితం, కానీ పరిమిత వనరులతో కూడా ఆ పుస్తకాన్ని తీసుకురాగలిగినందుకు మాకు చాలా తృప్తి అనిపించింది. అంతటి ఒక మా గొప్ప వ్యక్తి రాసిన వ్యాసాలను అందరికీ తీసుకుపోగలుగుతున్నాం కదా. అన్నిటికంటే మించి ఆ పుస్తకంలో అన్ని వ్యాసాలు చదివినాక నేను జలవనరులపై అవగాహన కోసం జాతీయ స్థాయిలో నిపుణులు రాసిన అనేక పుస్తకాలు కొన్నా, కానీ ఎవరికి కూడా విద్యాసాగర్ రావు గారికి ఉన్నటువంటి ఒక అవగాహన లేదు అని చెప్పి నాకు అనిపించింది. అంత గొప్పగా ఆయన ఆ జలవనరుల పైన ఆయనకున్నటువంటి పరిజ్ఞానం అంత గొప్పది. కాబట్టి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒక జాతీయ స్థాయి నిపుణుడు పుస్తకం మనం ఇక్కడ తెలుగులో మనం తెలంగాణ నుంచి తేగలగటం మాకు చాలా అదృష్టంగా కూడా మేమందరం కూడా భావించినాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ తెలుగు సంఘాలతో చాలా కీలకంగా కలిసి పనిచేసేవాడు, నాటకాలు కూడా వేసేవారిని. అయితే ఆయన నటన కౌశల్యం అనేది మాకు జైబోలో తెలంగాణ వచ్చిన తర్వాతనే మాకు అర్థమైంది. మంచి నటుడు కూడా. నిజంగా ఆ విషయం కూడా సినిమాల్లో ఇంకా ఆయనకు కొంత 1-2 సినిమాల్లో తర్వాత కూడా వారు పాత్రలు వేసిండ్రు. అది ఇంకా అవకాశం వారికి వస్తున్నటువంటి సమయంలోనే అనారోగ్యం పాలు కావటం, చివరికి లేకుండా పోవటం చాలా బాధాకరమైన విషయం అండి. ఇది మాటల్లో చెప్పగలిగేది కాదు. మాకు ఎంత వేదన ఉందో మేము నిజంగా పూర్తిగా వ్యక్తం చేయలేకపోతున్నాం. ఇది పెద్ద లోటు మొత్తం తెలంగాణకే, వ్యక్తిగతంగా నాకే కాదు, మా అందరికీ కాదు, మొత్తం తెలంగాణకే ఇది పెద్ద లోటుగా నేను భావిస్తూ ఉన్నా. వారు ఇంకా కొంతకాలం ఉండవలసింది, ఉండి ఈ తెలంగాణకు జలవనరుల పంపిణీ విషయంలో రావాల్సిన వాటా సాధించేదాకా ఉంటే చాలా బాగుండేది. అంత గొప్పగా అంతర్జాతీయ జాతీయ వేదికల్లో తెలంగాణ అవసరాలను వాదించగలిగేటువంటి నిపుణులు మరొకరు దొరకరని కూడా మేము భావిస్తా ఉన్నాం. అది పూడ్చలేనటువంటి లోటు. ఆయన పాత్ర నిర్వహించటం అనితర సాధ్యం. చాలా పెద్ద లోటు తెలంగాణకి. దీన్నంతా కూడా మరి ఇంకా అందరం కలిసి ఆయన ఏ ఆశయాలకు పనిచేసిండో, ఏ చిత్తశుద్ధితో నిజాయితీతో వ్యవహరించి తెలంగాణకు సేవ చేసిండో, దాదాపు ఒక 20-25 సంవత్సరాల పాటు ఆయన చేసిన ఈ సేవను మర్చిపోకుండా అందరం దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే అండి. రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో ఏ విధంగా నీళ్లు పారించాలనేటువంటి దాంట్లో మెలకువలు తెలిసినటువంటి ఒక మహామేధావి పెద్దలు శ్రీ విద్యాసాగర్ రావు గారు ఈరోజు అకాల మరణం పొందడం అనేటువంటిది శోచనీయమైనటువంటి ఒక విషయం. వారి సేవలను మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా వారి జ్ఞప్తికి ఉంచుకుంటాం. వారు గతంలో మా ముఖ్యమంత్రి గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ వారు మొదటి నుంచి కూడా నేను చంద్రశేఖరరావును అనేటువంటి ఒక మాట ఆ విధంగా సాన్నిహిత్యంగా మిగిలినటువంటి ఒక వ్యక్తి శ్రీ విద్యాసాగర్ రావు గారు. ఎందుకొరకంటే ప్రత్యేకంగా కృష్ణానది నుంచి కానీ గోదావరి నుంచి కానీ నీళ్లు ఎట్లా తీసుకురావాలనేటువంటి దాంట్లో మంచి మెలకువలు తెలిసి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఒక మంచి మేధావి అయినటువంటి విద్యాసాగర్ రావు గారు ఆ రకమైనటువంటి సేవలు అందించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వారిని నీటిపారుదల రంగానికి ప్రత్యేక సలహాదారులుగా నియామకం చేసినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి మహనీయుని యొక్క సేవలను స్మరించుకుంటూ తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వం వారికి సరి అయినటువంటి యొక్క కట్టడాలు నిర్మాణం చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విద్యావేత్త రాష్ట్ర నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి ఆ ఇంజనీరు శ్రీ విద్యాసాగర్ రావు గారు లేని లోటు తీరని లోటు అని భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికే వారు అందించినటువంటి సేవలు కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ
మరవరానిది అటువంటిది. వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిండ్రు. ఇవాళ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం చనిపోయిండ్రు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చాలా కీలక బాధ్యతలు నిర్వహించిండ్రు. సెంట్రల్ వాటర్ కమిషన్ల చీఫ్ ఇంజనీర్గా కూడా సేవలందించిండ్రు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల రంగానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేటందుకు అడ్వైజర్గా ఉన్నారు.